దేవుని వాక్యంలో ప్రసంగి 4వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి 4వ అధ్యాయము 12వ వచనము ఆఖరి భాగం. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు. స్టీఫెన్ తాడు గట్లే, ఏదో చైన్ తగిలించాడు మెడకి. సాధారణంగా 3 ముళ్ళేస్తారు వివాహంలో తాడు. సరే, ఏదైనా బైబిల్ చెప్తుంది 3 పేటల తాడు త్వరగా తెగిపోదట. ఆ 3 పేటలు ఎవరు? ఒక పేట స్టీఫెన్, ఒక పేట ప్రసన్న, 3వ పేట యేసు ప్రభు. యేసు ప్రభుతో కలిసి ఆయన సన్నిధి ఉండి వేసినటువంటి ఆ వివాహ బంధంలో వేసే ఆ ముడులు అంత త్వరగా తెగిపోవడం. హెబ్రీ 12:4లో వివాహము అన్ని విషయాలలోనూ ఘనమైనదట. ఎందుకు అంటే అది ప్రభు వలన ఏర్పాటు చేయబడినది. ఈ వివాహం అనేటటువంటి వ్యవస్థ ఏదైనా తోటలో ఆదామును మట్టిలో నుండి చేసి అవ్వను ప్రక్కటెముకలో నుండి తీసి ఆదాముకు భార్యగా అవ్వనిచ్చాడు. ఆదాము ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు అని ఇన్ని సంవత్సరాలు స్టీఫెన్ ఒంటరిగా ఉండినాడు. ఇప్పుడు తోడొచ్చింది, ఒక తోడు దొరికింది. ఆమెను తెచ్చి ఆయనకు భార్యగా ఇచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాడు. నా మాంసంలో మాంసం అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. చాలా చక్కగా మాట్లాడాడు. దినాలు గడిచే కొద్ది ఆ ప్రేమ నెమ్మదిగా చల్లారిపోయింది. ప్రసన్న పట్ల స్టీఫెన్ ప్రేమ చల్లారిపోకూడదు, అది ఇంకా ఎక్కువవుతూ ఉండాల. దేవుడు ఒక ప్రశ్న వేశాడు, అడిగాడు. ఆ తోటలో ఉన్న పండు తినొద్దన్నప్పుడు సైతాను వచ్చి శోధించి ఆ పండును తినిపించేశారు. అప్పుడు ఎందుకయ్యా ఆదాము నువ్వు ఆ పండు తిన్నావు అని దేవుడు అడిగితే ఆరంభించాడు అవ్వని నెపం వేయడానికి. అవ్వ మీద వేసేసాడు నెపం. నువ్విచ్చావు కదా ఈమెను నాకు భార్యగా, ఆమె నా చేత తినిపించింది. చూసారా? ఒక సంవత్సరం ముందు మధ్యరాత్రి నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరబ్బా ఈ సమయంలో ఎవరు ఏ కష్టంలో ఉండి ఫోన్ చేసి ఉంటారు అని ఆ ఫోన్ ఎత్తాను. ఎత్తితే ఆ వైపు నుండి ఒక యవనస్తుడు సీరియస్గా మాట్లాడుతున్నాడు నాతో. ఏమంటాడు? ఆ లడ్డూ దాన్ని నా నెత్తి మీద కట్టేశారు మీరు అన్నాడు. ఆయన భార్య కొంచెం లావుగా ఉంటుంది. స్టీఫెన్ చాలా అదృష్టవంతుడు. ప్రసన్న లడ్డూగా లేదు, తర్వాత ఆయన లడ్డూగా చేసుకోవాలా. మంచి మంచి భోజనాలు తెచ్చి చేస్తాడు. అరే బాబు, నేనెందుకు ఆమెను నీకు నెత్తి మీద కట్టాను? నువ్వే కదా దేవుని చిత్తమని, ఎవరో పెద్దలు ఏర్పాటు చేశారు అని పెళ్లి చేసుకున్నావు కదా,
ఇందులో నా ప్రమేయం ఏదీ లేదు కదా అని అంటాడు, మరి నా పెళ్ళిలో మీరు ఎందుకు ప్రసంగం చేశారు అన్నాడు. ఇప్పుడు నాకు పెళ్ళిలో ప్రసంగం చేయాలంటే భయం. రేపు స్టీఫెన్ ఏమి నెపమేస్తాడో, ఏంటి అలాంటి పరిస్థితి రాదనుకుంటాను, వెయ్యడు అనుకుంటాను. ఏమయ్యా చెప్పువయ్యా వెయ్యనని, వెయ్యడు అని అనుకుంటా. చూసారా మనుషులు ఎలాగా మారిపోతూ ఉంటారు. ఆ ఘనమైనటువంటి వివాహాన్ని ప్రభువుని తొలగించారు అంటే, లేకపోతే వాళ్ళు ప్రభువు నుండి తొలిగారు అంటే ఎన్నో సమస్యలు వచ్చేస్తాయి. ముందు ప్రేమ పోతుంది. ప్రేమ లేకపోతే ఇంకేంటి? నీ భార్యను ప్రేమించమంటుంది బైబిల్. ఇంకా కొన్ని రోజులు కొంతకాలం అయిన తర్వాత అడగాల, ప్రసన్నను అడుగుతా, నేను వస్తూనే ఉంటాను ఆఫర్ విశాఖపట్నం, అమ్మా స్టీఫెన్ ప్రేమిస్తున్నాడా నిన్ను అని, మరి ఏం చెప్పుద్దో. బస్ వెయిట్. ప్రసన్న లోబడాలంట స్టీఫ్ భర్తకి. ఈ రెండు సరి సమానంగా ఉంటే ఆ కుటుంబం భూమి మీద ఒక పరలోకంగా ఉంటుంది. అది దేవుని యొక్క ఉద్దేశం. భార్యలను భార్యాభర్తలుగా చేయడం, ప్రభువారి మధ్యలో ఉండి ఆయన నామాన్ని మహింపరుచుకోవాలని, వీరిరువురు కలిసి దేవుని రాజ్యాన్ని కట్టాలి అని, కొన్ని ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాలి అని. అది దేవుని యొక్క ప్లాన్. అంతేగాని ఏదో శరీరాశలు నెరవేర్చుకోవడానికి భార్య భర్తలుగా జీవించి ఏదో సంపాదించుకుని పిల్లలు కానీ అవన్నీ జరగవలసిందే. మెయిన్ పర్పస్ దేవుని రాజ్యాన్ని కట్టాల వీరిరువురు. ఒక ఆయన నాకు పెండ్లి పత్రిక ఇచ్చాడు, కానీ నేను ఆ పెండ్లికి వెళ్ళలేదు. నేను నా భార్య రిక్షాలో వెళ్తూ ఉన్నాము. ఆయన మా వెనకాల సైకిల్ తొక్కుంటూ వస్తున్నాడు. వందనాలు చెప్పాడు. సరే రిక్షా ఆఫ్ చేసాము. ఆయన సైకిల్ దిగాడు. పాపం ఈయన పెళ్ళి కార్డు ఇస్తే నేను వెళ్ళలేదే అని ఆయన చూసిన వెంటనే కొంచెం బాధ వచ్చింది హృదయం. సరే సహోదరుడా, ఎలా ఉన్నారు మీరు సిస్టరు, సంతోషంగా ఉంటున్నారా అని అడిగాను. ఆయన అంటాడు, ఏమి సంతోషం బ్రదర్, మా పెళ్ళి 3 రోజులు ముచ్చటే ప్రభు అంటున్నాడు. ఆ బ్రదర్ అంటున్నాడు, ఒరే ఇదేంట్రా 3 రోజులు ముచ్చట అంటున్నాడు. 3 రోజులకు వెళ్ళిపోయిందంట ఆమె ఆయన విడిచిపెట్టి. మరి ఏం చేస్తున్నారు మీరు అని అడిగినాను. ఇప్పుడు ఎలాగైనా ఆమె తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? లేదు సహోదరుడా, నేను చాలా బిజీగా ఉన్నాను. ఏంటి బాబు బిజీగా ఉన్నావు? నేను ఒక పుస్తకం రాస్తున్నాను అన్నాడు. ఏం పుస్తకం రాస్తున్నాడట? దానికి ఒక టైటిల్ పెట్టాడు. ఏంటి ఆ టైటిల్ చెప్పగలరా మీరు? మీకు తెలియదు. నా దౌర్భాగ్యపు వివాహ జీవితము అని ఒక టైటిల్ పెట్టి ఓ పుస్తకం రాస్తున్నాడట. ఆ బుక్ ప్రింటింగ్కి పంపిస్తాను బ్రదర్, అది వచ్చిన వెంటనే ఫస్ట్ కాఫీ తీసుకొచ్చి మీకు ఇస్తానంటున్నాడు. అరే బాబు నాకు ఇవ్వకయా, అలాంటి నాకు ఇవ్వక బాబు, అందులో ఏమి సంతోషం ఉంది, ఎంత విచారము. These are all practical things happening in Christian families. క్రైస్తవ వివాహాలలో, క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సంఘాలలో జరుగుతున్నటువంటి విషయాలు ఇవి.
క్రైస్తవ వివాహమే చేసుకుంటున్నారు. చక్కగా పాదిరి గారు వచ్చి వివాహం జరిగిస్తున్నారు. 2 చేతులు నెత్తి మీద వేసి ఆశీర్వదిస్తున్నారు. ఇదంతా మామూలుగానే జరుగుతూ ఉంది. అది అయిపోయిన తర్వాత ప్రారంభం అవుతుంది. ఒక వివాహం అయిన తర్వాత తల్లి అత్తగారింటికి, పాపం ప్రసన్నకు అత్తగారు లేదు, మామగారు లేరు కదా. స్టీఫెన్ హ్యాజ్ నో మదర్ అండ్ నో ఫాదర్. అమ్మా, నాకులాగా మీ అత్త ప్రేమిస్తుందని అనుకోకు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండి సర్దుకుని పోతూ ఉండు అన్నది. సరే, అత్తగారింటికి వెళ్ళింది. ఒక నెలలాళ్ళు మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందన్నది, నా ఇంటికి అది వచ్చిందన్నది, ఇది వచ్చిందన్నది. కోడలని నెత్తి మీద పెట్టుకుని ఒక నెలలాళ్ళు. ఇంకా తర్వాత నెమ్మదంగా హెరాస్ చేయడం ఆరంభించింది. ఇదిగో ఆ స్నానపు గదిలో మీ మామగారు బట్టలు, నా బట్టలు, మీ ఆయన బట్టలు ఉన్నాయి. నన్నే చూస్తుంది ప్రసన్న. బాబు రేపు పొద్దున్న నన్ను చేయమంటాడేమో, వెళ్ళి ఉతికేయమ్మా. సరే, ఏదో ఒక రోజు ఉతికింది. ఇంక రోజు అదే పని. అరే బాబు అనుకున్నది. వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఏం చెప్పింది? సర్దుకుని పో అన్నది. నెమ్మదంగా పెట్టి బేడ అన్నీ చదురుకుంది, బట్టల గిట్ల అన్నీ చదురుకుని చక్కగా ఎవరికి తేలికుండా ట్రైన్ ఎక్కేసి ఆ ఊరిలో దిగింది. దిగి పెట్టి నెత్తి మీద పెట్టుకుని వస్తుంది. వాళ్ళ అమ్మ ఎదురుకుండా వచ్చింది. ఏమైందే, ఏంటి పెట్టి నెత్తి మీద పెట్టుకుని వస్తున్నావు, ఏమైందే అన్నాడు. అమ్మ, నువ్వే కదా చెప్పావు, సర్దుకుని పొమ్మన్నావు కదా, అందుకని అన్ని సర్దుకుని వచ్చేసానన్నది. చూడండి, ఇలాంటివన్నీ కుటుంబ వ్యవస్థలో జరుగుతూ ఉంటాయి. 46 సంవత్సరాల పైన అయింది నాకు వివాహమై. నా భార్య ఎప్పుడు మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను అనలే. అంతేకాదు, మా అత్తగారింట్లో నేను ఒక్కరోజు కూడా భోజనం చేయలే. అరే బాబు, ఇదేం వలుడండి అని అనుకోవచ్చు మీరు. అలాంటి సందర్భం రాలే. ఐ మీన్ గాడ్స్ వర్క్. నా భార్య దేవుని సేవలో ఉంది. మా అత్తగారింటికి వెళ్ళి భోజనం చేయడం అలాంటిది ఎప్పుడు జరగలేదు నా జీవితంలో. ఏంటి మా అత్తగారింటికి వెళ్ళొద్దంటాడా ఏంటి అంకులు? మా అత్తగారు మా మామగారు నేను లేనంటే ఎలా చూసుకుంటారు? మంచి మంచి భోజనాలు వండి పెడతారు. చూసారా ప్రియులారా? పెట్టి అన్నీ నెత్తి మీద పెట్టుకుని వచ్చేసిందట. నిజమే, తల్లిలాగా అత్త ప్రేమించలేదు. అత్తగారులు ఉంటే ఏమనుకోకుండా దయచేసి. ఏంటి బాబు, ఈయన మా ఇజ్జత్ తీసేస్తున్నాడు. తల్లి ప్రేమ అత్తగారిలో ఉంటుందని అనుకోకూడదు. ఓ దేవుని సేవకుడు ఆమెను మారు మనసులో నడిపిస్తున్నాడు. దగ్గర కూర్చోబెట్టుకుని జాన్స్టన్ గారు ఆమె చేత పాపాలన్నీ ఒప్పిస్తున్నాడు. అన్నీ ఒప్పుకుంటుంది. ఇంకా ఏమైనా ఉన్నాయా అమ్మా? మరి వాగ్దానం వచ్చిందంటే రావడం లేదంటుంది ఈమె. అరే, ఎందుకు వాగ్దానం రావట్లేదు నీకు? దేవుడు నీతో మాట్లాడడం లేదు అంకులు అంటది. సరే, మరి ఇంకా ఏమైనా ఉన్నాయా? నువ్వు ఎవరితోనైనా సమాధాన పడవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఒక్కరితోనే సమాధాన పడాలి అంకులు. ఎవరామే అమ్మా? మా అత్తగారు. మరి మీ అత్తగారితో సమాధాన పడిపోవమ్మా. అయ్యో, మా అత్తకని కాక నేను సారీ అని అడిగానంటే నా జుట్టు తీసుకెళ్ళి మా అత్త చేతిలో పెట్టేసినట్టే. ఇక నన్ను పట్టుకుని జాడిస్తూ ఉంటుంది.
లేనిపోయిన నెక్ పెయిన్ వస్తుంది, మళ్ళా నేను కాలర్ తెచ్చుకో. లేదు లేదు, నువ్వు మీ అత్తతో సమాధాన పడవలసిందే, లేకపోతే దేవుడు నిన్ను క్షమించడు. ఈ ఒక్కటే క్షమించడు అంకుల్ దేవుడు, ఆయన ప్రేమ గలవాడు కదా. ఆ ఒక్కటే నిన్ను క్షమించడు, ఆ ఒక్కద విషయంలోనే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. తప్పదంటారా అంకులు? తప్పదమ్మాయి. సరే అలాగైతే ఆ రోజుల్లో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళింది, ఒక కార్డు తీసుకొచ్చింది, 5 పైసలు. ఆ రోజుల్లో పోస్ట్ కార్డు ఎంత? 5 పైసలు. అత్తగారికి ఉత్తరం రాస్తుంది, క్షమాపణ ఉత్తరం రాస్తుంది. వింటున్నారా? అత్త అత్త అని రాసింది స్టార్టింగ్. రాసి 2వ లైన్లో ఏమని రాస్తుంది? నువ్వు నన్ను నీ కొడుకుతో చెప్పి, లేనిది ఉన్నది నీ కొడుకుతో చెప్పి నన్ను తిట్టించావు, నన్ను కొట్టించావు, అయినా కూడా నేను నిన్ను క్షమిస్తున్నా, నువ్వు క్షమాపణ అడుగని చెప్తే, ఒకవేళ ఏమంటుంది? ఒకవేళ నేను కూడా మీ అబ్బాయితో చెప్పి నిన్నేమైనా తిట్టించానేమో, దయచేసి నన్ను క్షమించుకో అని ఉత్తరం రాసి పోస్ట్ ఆఫీస్లో వేసిందట. అత్త దగ్గరికి క్షమాపణ అడగడంలో తప్పే ఉంది? అత్త కోడల్ని సారీ అని చెప్పడంలో తప్పే ఉంది? నీ కోడల్ని బాధ పెట్టావు, సారీ అమ్మా, మీ అత్త చెప్పిన మాట వినలేదు, సారీ అమ్మా. మరి మీ అత్త కోడల మధ్య సంబంధం ఎలా ఉందో నాకు తెలీదు. కోడళ్ళు పోయి నేను క్షమాపణ అడగాల? మా అత్తను పోయి నేను క్షమాపణ అంటే నీ కుటుంబం ఒక నరకంగానే ఉంటుంది, అది పరలోకం అవ్వదు. దేవుడు మీ మధ్యలో ఉండడు, దేవుని దూతలు మీ మధ్యలోకి రారు. చూసారా ప్రియులరా? నేను ఎంత చెప్పేస్తాను. ఇంకా కొంచెం చెప్పి మానేస్తాను. ఇలాగే ఒక వివాహం జరుగుతుంది, అత్తగారు ఎదురుగుండా కూర్చొని ఉంది, స్టీఫెన్ వాళ్ళ అత్తగారు ఎదురుగుండా ఉంది కదా. అల్లుడినే చూస్తుంది. అబ్బా, నా కూతురికి ఎంత మంచి అల్లుడు భర్త దొరికాడు నాకు. ఏమండి అలా అనుకుంటున్నారా మీరు? ఎదురుగుండా ఉన్నారు, ఎంత మంచి భర్త దొరికాడు నా కూతురికని మురిసిపోతుంది హృదయంలో. పెళ్ళి అయిపోయింది, అత్తగారింటికి వెళ్ళాడు. అత్తగారు, బాబు మీరు వారం రోజులో 10 రోజులో కొంచెం దూరంగా ఊటీ వెళ్తారో ఎక్కడికి వెళ్తారో తెలియదు కానీ విహారయాత్రకి వెళ్ళండి, నేను మీకు కావలసిన టికెట్లన్నీ కొని పెడతాను అన్నది ప్రేమతో. ఈ అల్లుడు గారు అన్నాడు, ఆంటీ ఎందుకు ఆంటీ అంత వేస్ట్ అన్నాడు. అరే, ఇంతవరకు నేను ఒక వేస్ట్ గాడితో కాపురం చేస్తున్నా, నా కూతురు కూడా వేస్ట్ గాడి దొరికాడా అని హృదయంలో అనుకున్నది సుమా, బయటికి చెప్పలే. సరే ఆంటీ, మీ ఆశ నెరవేరుస్తాను, విశాఖపట్నంలో జంతు ప్రదర్శనశాల ఉంది కదా, నీ కూతురిని అక్కడ తీసుకెళ్ళి అదన్నీ చూపిస్తాను అని ఇద్దరు కలిసి జంతు ప్రదర్శనశాలకి వెళ్ళారు. అన్నీ చూపిస్తున్నాడు. అది సింహం అంటున్నాడు, సింహం అని ఎవరికి తెలీదు. అది పులి అంటున్నాడు, అది పాము అంటున్నాడు, అది కోతి అంటున్నాడు. సరే అలా తిరిగి ఓ చోటుకు వచ్చారు. అక్కడ ఎలుగుబంట్లు ఉంటాయట. అక్కడ ఒక బోర్డు రాసి పెట్టారు, లోన ఎలుగుబంట్లు ఉంటాయి, దయచేసి ఎవ్వరూ లోనకి రాకండి అని.
ఈయన గేటు తెరుస్తున్నాడు. ఏమండి ఆడ బోర్డు మీరు చదవలేదా? చదివాను. నన్ను ఏంటి అంత తక్కువ అంచనా వేస్తున్నావు? ఎలుగుబంటి వచ్చి నిన్ను ఎత్తుకుపోయేటట్టు నేను ఊరుకుంటానా? నా సంగతి ఏంటో నీకు తెలీదు అని లోనికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయి ఓ చెట్టు దగ్గర నిలబెట్టాడు ఆమెని, భార్యని. ఫోటోలు తీసేస్తున్నాడు. ఒక పొద దగ్గర నిలబెట్టాడు, ఫోటోలు తీసేస్తున్నాడు. ఆ ఫోటో యొక్క వెలుతురు వెళ్ళి ఎక్కడో పొదలో మండుకున్న ఎలుగుబంటి కంటి మీద పడ్డది. అది కళ్ళు తెరిచి చూసింది. ఎవరబ్బా నా రాజ్యంలోకి వచ్చారు అని చూసినప్పటికీ వీళ్ళు నెమ్మదంగా లేచి వీళ్ళ వైపుకు నడుచుకుంటూ వస్తుంది. అది చూశాడు ఈయన, ఈ ధైర్యవంతుడు. పక్కనే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు సరసర ఎక్కేశాడు. ఆమెను వదిలేశాడు. ఆమె ఏమైనా తెలివి తక్కువదా? ఆమె ఏం చేసింది? నేల మీద అలా పడుకుంటూ పోయింది. ఊపిరి బిగించుకుని చచ్చిపోయిన వాటిని ఎలుగుబంటి తిందంట. చచ్చిపోయిన శవలాగా అలాగా ఊపిరి గట్టిగా బిగించి పడుకుంది. ఆ చెట్టును గట్టిగా పట్టుకుని అక్కడి నుంచి వస్తున్నాడు. ఆ ఎలుగుబంటి ఆమె చుట్టూ తిరిగింది. చివరగా ఆ చెవు దగ్గరకు వచ్చింది. ఆ చెవు దగ్గర కొంచెం వాసన చూసింది, వెళ్ళిపోయింది. దాని దారిన వెళ్ళిపోయింది. ఈ మగోడు చెట్టు మించి సరసర దిగి వచ్చేసాడు. వచ్చి ఈమె లేచేది. ఆ చెట్టు మీద కూర్చొని నీకోసం ఎంత ప్రార్థన చేస్తున్నానో తెలుసా నేను? అందుకే ఎలుగుబంటి నిన్ను ఏమీ చేయకుండా వెళ్ళిపోయింది. సరే ఈమె నవ్వుకుంటుంది. నన్ను వదిలేసి చెట్టు మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు అంటున్నాడు అనుకున్నాడు. ఇంతకీ నీ చెవిలో ఏదో చెప్పుపోయింది ఎలుగుబంటి. ఏం చెప్పింది అని అడిగాడు. ఏం చెప్తుందండి? ఆ పిరుకోడిని తొందరగా వదిలించుకో అని చెప్పిందట. బాబు పిరుకోడుగా వండుకో, నువ్వు ధైర్యశాలి అని నాకు తెలుసు. స్టీఫెన్ ఈజ్ స్ట్రాంగ్ పర్సన్, బోల్డ్. ఇవన్నీ కొంచెం జోయిలుగాను ఉంటే తర్వాత ఇద్దరి మధ్యలో జరిగేటటువంటి కార్యాలు. కనుక ప్రియులరా, వివాహం అన్నిటికంటే ఘనమైనదండి. ఇద్దరూ కలిసి ప్రార్థన చేయాలా? ప్రభువుని గురించే మాట్లాడుకోవాలా? డబ్బు ప్రసక్తి అనేది ఇద్దరి మధ్యలోకి అసలు రాకూడదు. ఆ విధంగా FC 5లో చదివినట్లు స్టీఫెన్ ప్రసన్నాను ప్రేమించాలా? ప్రసన్న అన్ని విషయాల్లో స్టీఫెన్కి లోబడాలా? అంతేగాని ప్రతిదానికి నువ్వు నాకు లోబడాలని ఆమెను తొందర చేయకూడదు. అలాంటప్పుడు వారి కుటుంబ జీవితం ఎంతో సజావుగా సంతోషంగా అనేకులకు ఆశీర్వాదకరంగా జరుగుతుంది. వి మస్ట్ ఆల్ విష్ ద సేమ్. స్టీఫెన్కి ప్రసన్నకు ఈ నూతన దంపతులు అలాగే అనేకులకు ఆశీర్వాదంగా జీవించాలని మనం అందరం ఆశిద్దాం. వారి కొరకై మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడైన మా తండ్రి ప్రభువా, ఈ సమయం కొరకు నీకు వందనాలు, స్తుతులు. స్టీఫెన్ని ప్రసన్నాన్ని మీరు దీవించండి ప్రభువా. ఒక నూతనమైన కుటుంబం నీ రాజ్యంలో, నీ రాజ్యం కట్టడానికి, నిన్ను మహిమపరచడానికి ఏర్పాటు చేసుకున్నావు ప్రభువా. వారి మధ్యలో మీరుండి, వారిలో మీరుండి మీ నామమును వారి ద్వారా మహిమపరచుకోండి ప్రభువా. వీరిని అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి. మీ చేతులెత్తి వీరిని దీవించండి. యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి.